ఇంటికి ఉండే ప్రమోషన్స్ నువ్వు చేసుకుంటున్నావు. ఒక బాలకృష్ణ గారిని తెచ్చుకొని, చిరంజీవి గారిని తెచ్చుకొని, ఎన్టీఆర్ గారిని తెచ్చుకొని, వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు కనీసం ఒక బ్రేక్ తీసుకో, ఒక సంవత్సరం బ్రేక్ తీసేసుకోండి. కిరణ్ అబ్బవరం గారు తీసుకున్నారు, అలాగే కాస్ట్ సినిమాతో హిట్ కొట్టారు, ఓకేనా. అలాగే బ్రేక్ తీసేసుకొని స్టోరీ సెలెక్షన్ మీద పెట్టే ఇంట్రెస్ట్ కొంచెం అయినా పెడితే, ఎందుకంటే ఎంతసేపు అన్నా ఎవరన్నా చూస్తారు వచ్చి నీ సినిమాలు, నీ ఓవర్ యాక్షన్ తోటి. నేను అదే అంటున్నా కదన్నా, అది ఓవర్ యాటిట్యూడ్ అన్న. అసలు యాటిట్యూడ్ కూడా అనకండి అన్న దాన్ని. యాటిట్యూడ్ అంటే అది అసలు పాజిటివ్ వర్డే. మనం ఎలా బిహేవ్ చేస్తామో పబ్లిక్తో దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఎవ్వరూ బాయం చేయక్కర్లేదు, ఎవ్వరూ బాయ్కట్ చేయక్కర్లేదు. దానికి అదే ఆగిపోతుంది, మధ్యాహ్నం కల్లా అదే ఆగిపోతుంది. బుక్ మై షోస్ ఓపెన్ చేయకండి, మీకే టైం పక్క. లిటరల్ చెప్తున్నా, మీరు అనవసరంగా సంపాదించుకున్న డబ్బులు ఇక్కడ వచ్చి పోయకండి. చాదీలు చపాతీలు ఆయనకైతే రాత్రికి చపాతీలు చికెన్ కూర వేసుకుని తింటాడు. మంచిగా ఈ డబ్బులతో మటన్ బిర్యానీ వండుకొని తినడం బెస్ట్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, థియేటర్లో సీట్ కౌంట్ 150, మిగిలేసరికి 11 మంది మిగులుతారు సినిమా అయ్యేసరికి అని, అంతే. అంతకుమించి ఏం లేదు. జనాలు ఆబ్వియస్లీ గొర్రెలే ఉన్నా, అందుకే ఇలాంటి సినిమాలకు వస్తాం మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఇంకోసారి నేను అదే చెప్తున్నానా, ఆయన నేను తప్పు అని ప్రూవ్ చేసుకునే లోపు ఆయనే నన్ను తప్పని ప్రూవ్ చేస్తాడన్న నా డెసిషన్స్ ఈయన సినిమాకి రావడం వల్ల. సో ఇట్స్ వర్స్ట్ మూవీ, ఇంకోసారి చూడకండి. అవుట్ ఆఫ్ సినిమా కూడా నాకు ఎవరో రూపాయి వెళ్ళలేని ఎవరికి రూపాయి, ఎందుకంటే నా సినిమా పరంగానే ప్రతి వీక్ ఐమాక్స్కి వస్తాను. నా పేరు రాకేష్, ప్రతి వీక్ ఐమాక్స్ ప్రతి సినిమా వస్తా. సంక్రాంతికి వస్తున్న వచ్చిన 3 సార్లు వచ్చిన, అండ్ మన తండేల్ సినిమా 2 సార్లు, ఎందుకంటే సూపర్ హిట్ సినిమా. లైలా పరంగా వస్తే నిజాయితీ చెప్తావా, ఐమాక్స్ ముందు నా పొద్దునే నిజాయితీ చెప్తావా, ఎందుకంటే ఒక వ్యక్తి రివ్యూ చెప్తా అంటే 10 మంది చూస్తారు. ఒకటే లైలా సినిమా విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది, కానీ స్టోరీ పరంగా బాగాలేదన్న. ఎందుకంటే మీరు నచ్చితే రివ్యూ పెట్టుకోండి, లేకుంటే పెట్టండి. నాకు తెలియదు, నా జెన్యున్గా నేను ఏ సినిమా నచ్చితే వరుతా. తండేల్ సినిమా వచ్చిన ఎంత వరకు ఈ సినిమాలో మ్యాటర్ లేదు. అండ్ డైరెక్టర్ గారు ఏదో తీయాలని, పైసలు అంటే తీయాలని, అనే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. నేను రివ్యూ 10 మంది చూస్తారు, పాప చెప్పిండ్రా 10 మంది నమ్మేటట్టు ఉండాలి. 10 మందిని మోసం చేస్తాడు. ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, 10 మంది ఒక హీరో సినిమా చూస్తే 10 మంది వచ్చి చూడాలా. కానీ వీని సినిమా వారానికి ఒక సినిమా, నెలకు ఒక సినిమా తీయకండి. విశ్వమైన స్టోరీ తీసుకో, ఒక మంచి స్టోరీ తీసుకో, హిట్ కొట్టు. ఆయన అమ్మాయి గిట్టలు ఆయన హార్డ్ వర్క్ బాగుందన్న, కానీ స్టోరీ పరంగా ఏదో తీయాలని డబుల్ మీనింగ్ కామెడీ నాకు నచ్చలే అన్న. బైకాట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో మ్యాటర్ లేదు. మీరు ఎంతైనా బైకాట్ అవసరమే లేదు, ఎందుకంటే జెన్యున్ చెప్తా. మీరు ట్రోలింగ్ చేస్తారు కదా, ట్రోలింగ్కి సక్సెస్ఫుల్లే. కానీ ఒకటి ఏంటంటే సినిమా పరంగా మాత్రం అన్న ఒకటేనా సినిమా అన్న పృథ్వీ గారు వాళ్ళు బాగుందన్న. మనం ఏంటంటే సినిమా పరంగా సినిమా ఫ్యాన్గా మాట్లాడుకునే ఏ హీరో ఫ్యాన్ కదన్నా, నేను సినిమా ఫ్యాన్ అన్న. ప్రతి వీక్ సినిమా వస్తాను, నాకు నచ్చిన సినిమా. కానీ నేను విశ్వక్సేన్ అన్న ఫలక్నామా దా చూసిన, సూపర్ హిట్. ఓరి దేవుడు నేను ఓరి చెప్పిన. కానీ ఒక వ్యక్తి సినిమా తీయాలి, ఒక 250 రూపాయలు పుణ్యానికి రావు కానీ ఒక రోజు కష్టపడితే వస్తాయి. ఆ సినిమాకి డబ్బులు పెట్టి వస్తాను కదా. Especially from Japan to see Mr. Vishwaksen. Okay. She going to depart to Japan tomorrow. Okay. Whole time we see the Vishwaksen But movie. she can understand Telugu? No Telugu, only feelings. Okay. Only feelings. Okay. Today 1:35 in AMB hall and AAA cinema tonight and tomorrow also. Okay, but how did she became a fan of Vishwaksen? 2 years ago. Okay, with which movie? दोनों एका करा अनुसरार्थन इसका どの映画 अनुष्ठ か विश्वक्सेन. Gangs of Godavari. Oh, wow, super. So she likes that movie, Gangs of Yes, तो तुम ये एगा रहता. Oh, my favorite movie, Das Kadamaki. Okay. All movie. So why she personally came for this movie? Only? Yes, only Mr. Vishwaksen movie. Okay. 4 time today. Okay. If possible 10 time. Yesterday she met Vishwaksen. So what the conversation happened between them? Only feelings. Okay. Only feelings. No conversation. Okay. Only feeling. But is there any special gift she took from the Japan? Yes. What is that special gift for Vishwaksen? So many things she give Mr. Vishwaksen. Okay. లైలా నాకైతే ఫ్లాప్ అన్న సినిమా. కంటెంట్ ఏం లేదు, కథ కొత్తగా ఏం లేదు, రొటీన్ స్టోరీ. వీక్ డైరెక్షన్ వీక్ ఉంది, స్క్రీన్ ప్లే వీక్ ఉంది, మ్యూజిక్ అసలు ఆకట్టుకోవాలా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, కానీ సాంగ్స్ అసలు అట్రాక్టింగ్గా లేదు. సినిమా నాకైతే ఓవరాల్గా నల్ సినిమా, కంప్లీట్గా 0. విశ్వక్సేన్ గారు ఆయన యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోను 1 మ్యాన్ షో, సెకండ్ హాఫ్ అంతా లైలా 1 ఉమెన్ షో అనమాట. మొత్తం ఆయన కంప్లీట్గా సెట్ చేశాడు అలాగా.
ఆయన యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పగల, బట్ సినిమాలో కథ లేదు, ఏమీ లేదు. సాంగ్స్ వేస్ట్ అన్న, నాకైతే ఎక్కలా. మరి మిగతా వాళ్ళకి ఎలా ఎక్కుతుందన్నది నాకు తెలియదు. నేను ఎవరి గురించి చెప్పను, నేను ఎవరి మీద రుద్దట్లేదు. మళ్ళీ చెప్తా, ఎవరు నచ్చేది వాళ్ళు చూడాలంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేయండి. బట్ నాకు నచ్చలేదు, నేను ఎవరికి ఈ సినిమాని సజెస్ట్ చేయట్లా. నాకు సినిమా రేటింగ్ వచ్చేది 5కి 1.5 అండ్ 1 వర్డ్లో సినిమా చెప్పాలంటే ఫ్లాప్. వరకు ఒక రకంగా చూసాం కదా, లైలాలో ఇంకో రకంగా చూస్తాము. ఇంతకు ముందు లేడీ గెటప్లో మనకి నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించారు, కానీ ఈ సినిమాతో ఇక్కడ నుంచి మనకి లేడీ గెటప్ అంటే విశ్వక్సేన్ మాత్రమే, లైలా మాత్రమే. విశ్వక్సేన్ అనే పేరు కూడా మర్చిపోతాం, లైలా అనే పేరే గుర్తుంది. సాంగ్స్ సినిమాలో చాలా బాగున్నాయి, బట్ విడిగా మనకి ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత ఇదే అనిపించలేదు, కానీ బట్ ఇందులో చాలా బాగున్నాయి ప్రతి సాంగ్. అసలు ఒకసారి సినిమా చూసి మాట్లాడండి, చాలా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కంటే నాకైతే లైలా గెటప్పే బాగుంది. తానే మెయిన్ హీరోయిన్ అయ్యి ఉంటే, ఇంకా మెయిన్ అఫ్కోర్స్ తానే మెయిన్లే, కానీ హీరోయిన్ కంటే లైలా క్యారెక్టర్ బాగుంది. అసలు ఏం పడదండి, ఒక్కసారి సినిమా బయటకి అంటే ఇప్పుడు చూసి వచ్చిన వాళ్ళు అయితే చెప్తున్నారు కదా రివ్యూ, డెఫినెట్గా ఎఫెక్ట్ పడదు. ఇంతమంది పాజిటివ్గా ఇస్తున్నారు కాబట్టి అసలు సమస్య లేదు. పృథ్వీ గారి రోల్ కూడా బాగుంది. ఇంకా సినిమాలో ఎవరు కనిపించరు, ఓన్లీ లైలా, విశ్వక్సేన్ ఇచ్చి పడేశారు. 4.5 ఫర్ లైలా. వేర్ మేకప్ అండ్ డూ దిస్ రోల్, సో దానికి మనం చాలా ఐ థింక్ హీ డిజర్వ్స్ అన్ అవార్డ్ ఫర్ దిస్. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంది, అంటే యూజువలీ ఆయన అన్నీ బాగా చేస్తాడు, అండ్ దీంట్లో సారీ కట్టుకొని చేయడం అంటే ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్, వెరీ టఫ్, బట్ he was amazing on the screen. 4.8 4.9, yeah, I think all of you all should watch the movie. It is very nice. Avuna nice. Very nice. Everyone should go and watch. Andarelli ఫుల్ నేనైతే నవ్వుతూనే ఉన్నా, మొత్తం మూవీ అంతా నవ్వుతూనే ఉన్నాను. ఏం నచ్చలేదు అనేది ఏం లేదు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ ఫన్, ఎంజాయింగ్. ఏం లేదండి అక్కడ, అది నాకు తెలీదు, బట్ నేనైతే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్ ద మూవీ. ఐ డోంట్ నో ఆల్ నుంచి ఎండింగ్ వరకు అన్న బ్యూటీషియన్ ఉంటాడు, లేడీస్కి అందరికీ బ్యూటీ చేస్తాడు. సూపర్ సినిమా, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎలిమెంట్స్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. సినిమా చాలా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. ఇది బైకాట్ చేసే సినిమా కాదు, బై ఛాన్స్ వచ్చే సినిమా. రావాలి అలా చూడాలంటే సినిమా, అట్లాంటి సినిమా ఇది. మేడం సోను మోడల్ కూడా నచ్చిండు, సోను మోడల్ కంటే లైలా ఎక్కువ నచ్చింది. ఎందుకంటే అంత అందంగా ఉన్నాడు అన్న దగ్గరుంటే కొరికేస్తుండే. నేను మాత్రం మంచిగా ఒక అగ్గు తీసుకొని కొరికేసి తర్వాత ఒక పెగ్గు తీసుకుంటుండే. మేడం హీరోయిన్ కూడా కొత్త అమ్మాయిని పెట్టిరు, ఫుల్ స్మార్ట్ ఉంది అమ్మాయి, ఫిట్నెస్ సూపర్ ఉంది హీరోయిన్. ఇది ఆమె కూడా ఫ్యూచర్ ఉంది, కాకపోతే హీరోయిన్ మనోడే డామినేట్ చేసినట్టున్నాడు పక్కకి. విశ్వకన్నా సినిమాలో హైలైట్స్ కామెడీ ఉంది మేడం. ఒక అదే మన హైదరాబాద్ నవాజ్లో చేస్తాడు హిందీ క్యాండిడేట్, హిందీ వచ్చిన తెలుగు మాట్లాడుతాడు. అరే నాకి ఉన్నాయి, నీకు ఉన్నాయి, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి, నేను 4వ పెళ్ళాం చేసుకుంటా లైలాకి అని చెప్తాయి. ఆ డైలాగ్ సూపర్ హిట్ ఉన్నాయి, బాగా వచ్చినాయి, గవాలు అదిరి గజాలు పలిగినాయి. పృథ్వీ గారు కామెడీ టైమింగ్ మేడం, ఆయనకు 3-4 సీన్లు చూపిస్తారు, బాగానే ఉంది. ఆయన కామెడీ టైమింగ్ వేయలేదు పృథ్వీ గారికి, ఏదో మేకలలో తీసుకొని వాడేస్తారు మటన్ షాప్లో. సూపర్ హిట్ సినిమా, 100 కోట్ల క్లబ్లో పక్కాసారి ఏరుతుడు విశ్వకన్నా పక్కా 100%. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. చాలా అంటే అందంగా ఉన్నాడు, చాలా మేకప్ అని చాలా సెట్ అయింది, యాక్షన్ కూడా చాలా బాగా చేశాడు, బాగా వచ్చింది. సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. ఓవరాల్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. మేడం మీకు ఏం నచ్చిందండి మూవీలో? లైలానే బాగుంది. మరి ఎవరు చెప్పారు? మాకు నచ్చింది, అమ్మాయిలకు నచ్చింది. స్టోరీ లైన్ తీసుకొని డ్రైవ్ అట్లా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, అక్కడక్కడ అంతే, మరి మూవీ మొత్తం అట్లా ఏం లేదు.
ఇప్పుడు 14 రిలీజ్ అయ్యింది మేడం, లవర్స్ కోసం స్పెషల్ ఉంది సినిమాలో. మీకు ఉండొచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్ చూడొచ్చు. యా ఉంది. యా ఓవరాల్ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్.